కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్ ప్రాంగణంలోని ట్రెజరీ కార్యాలయంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య పోస్టల్ బ్యాలెట్లను భద్రపరిచారు. ఈ జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సమక్షంలో అభ్యర్థులు వారి ప్రతినిధుల సమక్షంలో పోస్టల్ బ్యాలెట్లను ప్రత్యేక వాహనాల్లోకి ఎక్కించి విశ్వవిద్యాలయానికి తరలించారు. విశ్వవిద్యాలయంలో ప్రత్యేకంగా గుర్తించిన రూముల్లో వీటిని భద్రపరిచినట్టు కలెక్టర్ తెలిపారు. జూన్ 4న జరిగే కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. జూన్ 4 జరిగే కౌంటింగ్ ప్రక్రియకి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కౌంటింగ్ కి అవసరం ఉన్న అన్ని మెటీరియల్స్ ప్రొక్యూర్ చేశాము. కౌంటింగ్ కి స్టాఫ్ అందరినీ కూడా ఆల్రెడీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరిగింది. కౌంటింగ్ స్టాఫ్ కి ఫస్ట్ ర్యాండమైజేషన్ చేసేసాము. మొదటి దశ ట్రైనింగ్ ఈ రోజు రేపు 4 బ్యాచెస్ గా జరుపుతున్నాము. సెకండ్ ర్యాండమైజేషన్ తర్వాత సెకండ్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ ఈ కౌంటింగ్ స్టాఫ్ కి ఆర్ఓస్ సమక్షంలోనే జరుగుతుంది. సో కౌంటింగ్ హాల్ ప్రిపరేషన్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. సో చిన్న చేంజెస్ చేస్తున్నారు. అది కూడా ఈ రోజు ఈవినింగ్ లోపు కంప్లీట్ అయిపోతుంది. సక్సెస్ఫుల్ గా ఈ కౌంటింగ్ ప్రక్రియని కంప్లీట్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి అక్కడున్న స్పేస్ బట్టి కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. యాక్చువల్లీ సో పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీకి అయితే 14 టేబుల్స్ వేయడం జరిగింది. ఇంకా అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి ఒక్కొక్క రకంగా ఉంది. తక్కువ పోస్టల్ బ్యాలెట్స్ వచ్చిన చోట 2-3 టేబుల్స్ వేసాము. ఎక్కువ వచ్చిన చోట 8 వరకు టేబుల్స్ వేయడం జరిగింది. సో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా ఈవీఎం కౌంటింగ్ కంప్లీట్ అయ్యే లోపే కంప్లీట్ అవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.